చక్కగా మీరు దగ్గరుండి మానిటర్ చేసుకుంటూ మంచిగా వంటలు చేయించుకుంటున్నారు, పిల్లలతో పాటు మీరు తింటున్నారు, పిల్లలతో కూడా పేరెంట్స్ కూడా వస్తున్నారు అనే ఆలోచనతో మనం ఏ టాస్క్ తీసుకున్నా కూడా అవన్నీ కూడా జాగ్రత్త ఉండేటట్టుగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే చైల్డ్ ఇన్ఫోకి మీరు తీసుకునే జేడీకే మెటీరియల్ సంబంధం ఉంది, చైల్డ్ ఇన్ఫోకి మీకు వచ్చే పోస్టులకి సంబంధం ఉంది, చైల్డ్ ఇన్ఫోకి రేషనలిస్ట్ కి సంబంధం ఉంది. చైల్డ్ ఇన్ఫోలో యాడింగ్స్ జరుగుతున్నాయి, ఇంకా ఎవరికైనా జరగకపోతే ఆ డేటా అంతా తెచ్చుకుని సునీల దగ్గర కూర్చొని తారక దగ్గర కూర్చొని చైల్డ్ ఇన్ఫోకి చేసుకోండి. ఇలా చేసుకోకపోతే రానున్న రోజుల్లో డెఫిసిట్ వస్తుంది. అమ్మఒడి దగ్గరకు వచ్చేటప్పటికి మరి లాస్ట్ ఇయర్ గౌరవ ముఖ్యమంత్రి గారు అమ్మఒడి ఇచ్చిన సందర్భంలో, రెండోసారి ఇచ్చిన సందర్భంలో ఒక మాట చెప్పడం జరిగింది. వచ్చే విద్యా సంవత్సరంలో 21-22 వచ్చే విద్యా సంవత్సరంలో ఎవరైనా 9th 10th ఇంటర్ 2 years వాళ్ళు అమ్మఒడి ఎలిజిబుల్ అయినటువంటి పేరెంట్స్ ఎవరైనా కూడా నాకు ల్యాప్టాప్ కావాలని చెప్పి డిక్లరేషన్ ఇస్తే, వారికి ల్యాప్టాప్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. 19ని మీరు పేరెంట్స్ మీటింగ్ పెట్టుకోండి, పేరెంట్స్ తో మాట్లాడండి. ఈ డిక్లరేషన్ మీకు ల్యాప్టాప్ కావాలా లేదా అనేది వాళ్ళ ద్వారా తీసుకోవడం, ఆ డిక్లరేషన్ మీద ఫైల్ చేసుకోవడం, దానికి సంబంధించి 26 ట్యాబ్లాగా అమ్మఒడి లాగిన్ లో అవంతా కూడా డిక్లరేషన్స్ మీద అన్ని కూడా వాళ్ళ యాక్సెప్టెన్స్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది హై స్కూల్ వాళ్ళకి ప్రెజెంట్ 8th 9th 10th ఫస్ట్ ఇయర్ వాళ్ళందరి నుంచి డిక్లరేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. రెగ్యులర్ గా రోజు దాదాపు 1 నెల రోజులు ఇదే అంశం మనకి వాట్సాప్ లో వస్తుంది. ఈ రోజుకి మనకి చాలా స్కూల్స్ లో చాలా మంది పిల్లలకి షూస్ లేవు. మరి ఈ ప్రాబ్లం రెక్టిఫై అవ్వాలి, నెక్స్ట్ ఇయర్ అంతా కూడా సజావుగా జరగాలి, అందరికీ ఇన్ టైంలో రావాలని ఆలోచనతో మెజర్మెంట్స్ ఇవ్వమని చెప్పి క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. ఇంకా ఎవరైతే ఆ షూస్ యొక్క ఆ పాదాల కొలతలు ఏవైతే అప్లోడ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా ఇమీడియట్ గా దాన్ని చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత టొబాకో ఫ్రీ ఇన్స్టిట్యూషన్స్, ధూమపానం అది ప్రమాదం, ఆ సంగతి అందరికీ తెలిసిందే, అవేర్నెస్ చాలా వచ్చింది. బట్ మన స్కూల్ పరిసరాలన్నీ కూడా, మన స్కూల్ అంతా కూడా టొబాకో ఫ్రీ ఇన్స్టిట్యూషన్ గా ఉండాలని చెప్పి దాన్ని కూడా విధిగా ప్రతి స్కూల్ కూడా, అది ప్రైమరీ యూపీ స్కూల్ హై స్కూల్స్ అన్నింటిలో కూడా అది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. టాయిలెట్స్ కోసం, మెయింటెనెన్స్ కోసం ఆయాని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రోజుకు 3 సార్లు క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ టాయిలెట్స్ గురించి అపాయింట్మెంట్ లో మాట చెప్పడం జరిగింది. విద్యార్థుల యొక్క మదర్స్ నే వాడటం జరిగింది, విద్యార్థి యొక్క తల్లుల్నే ఉపయోగించడం జరిగింది. చీపులు హెడ్ మాస్టర్ మీకు ప్రొవైడ్ చేస్తారు, అక్కడ ఆ మెటీరియల్ కూడా హెడ్ మాస్టర్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ టాయిలెట్స్ బాగుందంటే స్కూల్ బాగుందంటే లెక్క. టాయిలెట్స్ సరిగా లేకపోతే పిల్లలకు రోగాలు వస్తాయి, జబ్బులు వస్తాయి. మన దగ్గరకు వచ్చే పిల్లాడు చక్కగా ఉండాలా, ఆరోగ్యంగా ఉండాలా, చదువుకోవాలా, ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహంగా వాడుకోవాలా, అమ్మఒడిని వాడుకోవాలా, చక్కగా చదువుకోవాలా, మంచి హోదాకి వెళ్ళాలి వాడు. అలాగే మన శానిటరీ వర్కర్స్ గా మీరు మీ స్కూల్ మీద, ఆ స్కూల్ టాయిలెట్స్ మీద శ్రద్ధ పెట్టి నా పని బాగుండాలి అన్ని దృష్టిలో పెట్టుకుని మీరంతా కూడా మీ ఆయా డ్యూటీస్ చక్కగా చేసుకుని హెడ్ మాస్టర్ గారు చెప్పినట్టుగా అక్కడ వారి సయోధ్యతో, వారి సహకారంతో మీరు చక్కగా మీ పని నిర్వహించాలని చెప్పి కోరుతూ, మరి దీనికి సంబంధించి టీఎంఎఫ్ సంబంధించి ఓరియంటేషన్ సంబంధించి టీఓటీస్ కి ఇద్దరు మన టీచర్స్ తీసుకెళ్ళడం జరిగింది. అది నాగేశ్వర మహేష్ గారు, దాన్ని మన శ్రీనివాస్ గారు, రేపు రెడ్నాష్ గారు మరి సెషన్ వాళ్ళు కంట్రోల్ చేస్తారు. మధ్యలో అవసరం మేరకు నేను ఇంటర్వ్యూ అవుతాను జరిగింది. అలాగే 400 కోట్లు భారీ బడ్జెట్ తోటి టీఎంఎఫ్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసమే మనందరం ఆయాస్ ని రిక్రూట్ చేసుకుంటూ యాప్ లో కూడా మనం నమోదు చేసాం. మనందరం హెచ్ఎంలు అందరం మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ టీఎంఎఫ్ అనే దాని మీద కొద్దిగా అవగాహన పరచడం కోసం ఈ మాస్టర్ ట్రైనీస్ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఆయా గురించి మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి అంశాలు, ముఖ్యమైనటువంటి వారు చేయవలసిన విధులు ఒకసారి వినండి. అందరూ కూడా పిల్లలతో దయచేసి మర్యాదపూర్వకంగా వ్యవహరించండి. మీ యొక్క మంచి ప్రవర్తన ద్వారా
మీరు విద్యార్థితో మంచి సంబంధాలు పెట్టుకోవాలి. దీంతో మీరు మీ పట్ల గౌరవం పొందడమే కాకుండా పాఠశాల పట్ల కూడా గౌరవం పొందుతారు. అలాగే వికలాంగ విద్యార్థులకు, తోటి విద్యార్థులకు వారిని మరుగుదొడికి తీసుకుని వెళ్ళి తిరిగి తీసుకురావడం, ఇందుకు వారికి సహాయపడడం, మీ వంతు సేవని అందించాలి. మరుగుదొడ్డి వినియోగించేటప్పుడు తక్కువ నీటిని వదిలి మరి విద్యార్థులకి నేర్పించాలి. మరుగుదొడ్డి వాడకంలో ఎదురవుతున్న ఇబ్బందులను తెలుసుకుని మరి మరుగుదొడ్డి శుభ్రంగా ఉండేలా చూసుకునే బాధ్యత మీది. మరుగుదొడ్డి శుభ్రపరిచే పరికరాలు ఉంటాయి, వాటిని మరియు సామాగ్రి చీపురు, వైపరు, చీపురు కట్ట, టాయిలెట్ బ్రష్, టాయిలెట్ క్లీనర్, ఫ్లోర్ క్లీనర్, క్రిమి సంహారక మొదలైన సరైన పద్ధతిలో సరైన స్థలంలో ఉంచుకోవాలి. అంటే మన స్టోర్ రూమ్ ఉంటుంది స్కూల్లో, ఆ స్టోర్ రూమ్ లో హెడ్ మాస్టర్ చెప్పిన చోట మీరు పెట్టుకుని అక్కడ రోజు తీసుకోవడం, మళ్ళీ అయిపోయిన తర్వాత అక్కడ పెట్టేయడం. అంటే ఇవన్నీ గమనించుకుని ఆయాలు వాళ్ళ యొక్క డ్యూటీ నిర్వహణలో మరి ముందుకు వెళ్తూ ఉండాలి. ఇప్పుడు మన నాగేశ్వర మాస్టర్ గారు నామం వారు టీఓటీకి వచ్చి రాయల్ పది విషయాలు మీతో మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. టీఎంఎఫ్ సంబంధించి స్కూల్ శానిటేషన్ సంబంధించి హెడ్ మాస్టర్స్ డ్యూటీస్ కొన్ని ఉన్నాయండి. ఫస్ట్ మార్నింగే మనకి టీఎంఎఫ్ యాప్ ఒకటి సబ్మిట్ చేయాలి, ఫస్ట్ డ్యూటీ. రెండోది టీఎంఎఫ్ యాప్ సబ్మిట్ చేసిన తర్వాత టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో టాయిలెట్స్కి సంబంధించి రన్నింగ్ వాటర్ ఫెసిలిటీ ఉందా లేదా, అలాగే వేస్టేజ్ వాటర్ ఫెసిలిటీ ఉందా లేదా, వేస్టేజ్ వాటర్ బయటకు వెళ్తుందా లేదా, ఈ రెండు బాధ్యతలు ఉన్నాయా లేదా అనేది హెడ్ మాస్టర్ అది చూసుకుని అవసరమైతే దానికి ఏర్పాటు చేయించమన్నారు. అది కంపల్సరీగా ఉండాలి. బాత్రూమ్ దగ్గర, టాయిలెట్స్ దగ్గర వచ్చి ఒక మిర్రర్, వాష్ బేసిన్ కంపల్సరీగా ఉండాలి. మిర్రర్, వాష్ బేసిన్, అక్కడ కావలసినటువంటి సోప్స్ కానీ లిక్విడ్స్ కానీ అన్నీ అరేంజ్ చేయమన్నారు. అట్లాగే ఆయాలకు వచ్చేసరికి మనకి వాళ్ళకి ఏవైతే టూల్ క్లీనింగ్ ఏజెంట్స్ ఉన్నాయో క్లీనింగ్ ఏజెంట్స్ అన్నీ కూడా తీసుకోండి. ఒకవేళ గవర్నమెంట్ సప్లై చేస్తారని చెప్పారని వాళ్ళు, ఒకవేళ వాళ్ళు సప్లై చేయకపోతే మీరు మాత్రం కొని దాన్ని స్కూల్ గ్రాంట్ నుంచి పెట్టుకోమని చెప్పారు. అలాగే ఆయాలకు సంబంధించినటువంటి ఆ టూల్ ఏజెంట్స్, క్లీనింగ్ ఏజెంట్స్, ఆ తర్వాత క్లీనింగ్ టూల్స్ ఏవైతే ఉన్నాయో స్వేపర్స్, వైపర్స్, అవన్నీ కూడా తీసుకోమని చెప్పారు. అవన్నీ కూడా మీరు స్కూల్ గ్రాంట్ నుంచి దాన్ని తీసుకోమని చెప్పారు. అది కంప్లీట్గా ఫెసిలిటీ ఉండాలి. ఫస్ట్ వచ్చిన వెంటనే అక్కడ టాయిలెట్కి వచ్చినప్పుడు మాత్రం మిర్రర్ ఉండాలి, వాష్ బేసిన్ ఉండాలి, క్లీనింగ్ ఏజెంట్స్ ఉండాలి, సోప్స్ ఉండాలి. ఇవి మాత్రం పర్టికులర్గా చూస్తాను. ఇవి కాకుండా హెడ్ మాస్టర్ చేసేటువంటి ఇంకొక డ్యూటీ ఏంటంటే అండి, చెక్ లిస్ట్ ఒకటి ఇచ్చారండి. ఎవ్రీ అవర్కి చెక్ లిస్ట్ ఒకటి మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. స్టాఫ్ ఎక్కువగా ఉన్నటువంటి హై స్కూల్స్ అయితే కనుక ఒక టీచర్ని డైలీ అపాయింట్ చేయమన్నారు. టీచర్ని డైలీ ఆ టాయిలెట్ సంబంధించి క్లీనింగ్ సరిగ్గా జరుగుతుందా లేదా, ఆయాలు కరెక్ట్గా చేస్తున్నారా లేదా అనేది మీరు మానిటరింగ్ చేసుకోవాలి. తర్వాత వీక్లీ 3 times ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ అసిస్టెంట్ కూడా చేయాలి. శానిటేషన్ లాగే MDM కాదు, శానిటేషన్ కూడా చేయాలి. వాళ్ళకి కావాల్సిన అన్ని ఎక్విప్మెంట్స్, అన్ని టూల్స్, అన్ని క్లీనింగ్ ఏజెంట్స్ హెడ్ మాస్టర్ తీసుకోండి. అవి స్కూల్ గ్రాంట్ నుంచి దాన్ని మీట్ అవ్వండి. అలాగే ఆయాలకు వచ్చేసరికి ఉదయం వచ్చిన వెంటనే మీరు టాయిలెట్స్ లో రన్నింగ్ వాటర్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఫస్ట్ మీ డ్యూటీ క్లీనింగ్ మాత్రం ఎవ్రీ 1 hourకి చేయాలి. చెక్ లిస్ట్ మీరు మెయింటైన్ చేసుకోవాలి. అక్కడ మీకు చెక్ లిస్ట్ ఫామ్ ఇస్తారు, మీరు క్లీనింగ్ చేశారా లేదనేది మీరు అక్కడ టైం రాస్తారు. ఆ టైంకి కన్సర్న్ హెడ్ మాస్టర్ కానీ టీచర్ కానీ వచ్చి మీరు చేశారా లేదనేది చెక్ చేస్తారు. చెక్ లిస్ట్ మెయింటైన్ చేయాలి. మీరు మాత్రం చక్కగా నీట్గా ఉండాలి. మీకు యూనిఫామ్ యాప్రాన్ ఒకటి కొనిస్తారు హెడ్ మాస్టర్స్, ఆ యాప్రాన్ వేసుకుని ఉండాలి. ఎప్పుడు కూడా నీట్గా ఉండాలి. ఎప్పుడు ఎవరైనా విజిట్కి వచ్చినప్పుడు కూడా మీరు స్కూల్ ప్రెమిసెస్లోనే ఉండాలి. ఉదయం నుంచి ఈవినింగ్ వరకు మీరు స్కూల్ ప్రెమిసెస్లోనే ఉండాలి. అలాగే ఈవినింగ్ వెళ్ళిపోతా ఈవినింగ్ కూడా మీరు రన్నింగ్ వాటర్ ఉందా లేదో ముందుగానే చూసుకోవాలి. ఆయన వచ్చేసరికి హెడ్ మాస్టర్ చెప్పినట్టు ఫాలో అవ్వాలి. హెడ్ మాస్టర్స్ ఏవైతే మీకు చెప్పారో చెప్పినవన్నీ ఖచ్చితంగా చేయాలి. లేదంటే ఇప్పుడు ఆల్రెడీ ఎంఈఓ గారు ఇన్స్ట్రక్షన్ చేశారు, వాళ్ళకి నచ్చిన పక్షంలో మీరు టెర్మినేట్ చేసే అవకాశం కూడా వాళ్ళకే ఉంది. సో అందుకే మీరు హెడ్ మాస్టర్స్ చెప్పినట్టు మీరు ఫాలో అవ్వాలి. చేయను కాదు కూడదంటే మాత్రం టెర్మినేట్ చేసే రైట్ వాళ్ళకే ఉంది. మీరు మాత్రం ఈ శానిటేషన్ ఆ ఇంపార్టెన్స్ లో మాత్రం మీ పాత్ర చాలా ఎక్కువగా ఉందండి. మీరు జాగ్రత్తగా హెడ్ మాస్టర్ని కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళు చెప్పినట్టు మీరు చేయాలి ఖచ్చితంగా. హెడ్ మాస్టర్స్కి వచ్చేసరికి ఈ కలర్ డస్ట్బిన్స్ కూడా వీలైతే మెయింటైన్ చేయమన్నారు. మీకు వీలైతే రిగార్డింగ్ హై స్కూల్స్కి వచ్చేసరికి మీరు కొంచెం అవకాశం ఉంటే మెయింటైన్ చేయండి. ఈ 6 డస్ట్బిన్స్ మీరు తీసుకుని వాటిని మెయింటైన్ చేయండి. శానిటరీ నాప్కిన్స్ విషయంలో కూడా కొంచెం హై స్కూల్స్ వచ్చేసరికి కొంచెం కేర్ తీసుకోండి.
గర్ల్స్ హై స్కూల్స్ లో ఎవరైనా ఆయాలు ఉంటే కనుక గర్ల్స్ కి సంబంధించినటువంటి శానిటరీ నాప్కిన్స్ కానీ అట్లాంటి వాటిలో సెపరేట్ కేర్ తీసుకోండి. మీరు యూజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా గ్లౌస్ తీసుకునే మీరు పనులు చేయాలి, ఏ వర్క్ చేసినా. ఏడబ్ల్యూసీ ప్లాన్ గురించి ఈ సంవత్సరం మాత్రం బుక్స్ ప్రింట్ అవ్వలేదండి. స్కూల్ గ్రాంట్ నుంచే ప్రింట్ తీసుకోవాలి. పీడీ అకౌంట్స్ అయితే జరుగుతున్నాయండి. పీడీ అకౌంట్స్ అయితే ప్రింట్లు మాత్రం ఏమన్నారు, హై స్కూల్స్ దగ్గరకు వచ్చేసరికి స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ ప్లస్ స్కూల్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్ రెండు ఇవ్వాలండి. ఎలిమెంటరీ స్కూల్స్ దగ్గర వచ్చేసరికి స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ మరియు హ్యాబిటేషన్ ప్లాన్ రెండు జిరాక్స్ తీయించుకొని దాని మీద ఫస్ట్ పేరులో కమిటీ సభ్యులు సంతకాలు అనేవి ఉన్నాయండి. మిగతా రోల్ పర్టికులర్స్ దగ్గరకు వచ్చేసరికి 30/11/2019 సంవత్సరం రోల్ పర్టికులర్స్ తీసుకోవాలి. దాని టీచర్ పర్టికులర్స్ మాత్రం ప్రజెంట్ ఇయర్వే తీసుకోమన్నారండి. టీచర్ పర్టికులర్స్ మాత్రం ప్రజెంట్ ఇయర్వే తీసుకోమన్నారు. యూనిఫామ్స్ కూడా ప్రజెంట్ ఇయర్ రోలే వేయమన్నారట. అక్కడ యూనిఫామ్స్ దగ్గరకు వచ్చేసరికి మిగతా ఇంక ఇప్పుడు స్కూల్ ఇంప్రూవ్మెంట్ సంబంధించిన ఏమైనా ఉంటే కనుక బ్యాక్ సైడ్ మనకి స్కూల్ సంబంధించిన కదండి, దాంట్లో ఫిల్ చేయాలి. హై స్కూల్స్ దగ్గరకు వచ్చేసరికి స్కూల్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్ ఒక బుక్ కూడా వచ్చింది కదా సార్, రెండు ఎంత త్వరగా అయితే అంత త్వరగా సబ్మిట్ చేసేది. గ్రాంట్స్ అవన్నీ కూడా ప్రజెంట్ ఇయరేనండి. గ్రాంట్స్ అవన్నీ కూడా ప్రజెంట్ ఇయరేనండి. మెయిన్ గా ఉండే పర్టికులర్స్ దగ్గర యూనిఫామ్ ప్రజెంట్ ఇయరే, గ్రాంట్స్ ప్రజెంట్ ఇయరే, టీచర్ పర్టికులర్స్ కూడా ప్రజెంట్ ఇయరేనండి. ఎగ్జామ్స్ మనకి ఎప్పుడైతే జరిగాయో ఆ ఇయర్ వ్యాక్సిన్ సరిపోతుంది. జరిగితే కనుక కన్సిడర్ చేసుకోండి మేడం. అది ఏ ఇయర్ లో జరిగితే లాస్ట్ ఇయర్ కన్సిడర్ చేసుకోమన్నారండి. లాస్ట్ ఇయర్ లో జరిగితే లాస్ట్ ఇయర్ కన్సిడర్ చేసుకోండి. పీడీ అకౌంట్స్ ప్రాసెస్ జరుగుతుందండి. ఇంకా ఎవరైతే బిల్స్ అయితే తెచ్చుకోలేదో వాళ్ళందరూ ఓటర్స్ మీద హెచ్ఎం సైన్ అండ్ స్టాంప్ పేడ్ అండ్ క్యాన్సిల్ పే మీద రాసి ఆ బిల్స్ అన్ని కూడా 4 బిల్స్ కలిపి ఒక ఫైల్ కింద చేసి నాకు వాట్సాప్ పెట్టేసేయండి. ఇంకెవరైతే చేసుకోలేదో రేపటి నుంచి ఒకసారి ఆఫీస్కి వస్తే కనుక పీడీ అకౌంట్స్ అన్ని కంప్లీట్ అవుతాయండి. 3,000 రూపాయలు కూడా ఎస్ఎంసీ గ్రాంట్స్ ట్రైనింగ్స్ కోసం లేదా పిఎంజీ ట్రైనింగ్స్ కోసం అది కూడా బిల్స్ ఓటర్స్ పెడితే ఆ బిల్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఎవరైతే ఆఫీస్కి వస్తున్నారో అవి స్కాన్ చేసి పీడిఎఫ్ చేసి తీసుకురావాలండి. స్కానర్లో బిల్స్ అండి, బిల్స్ ఓటర్స్. ఇప్పుడు వరకు సార్ మన జాగ్రత్తగా బాగా చెప్పేది. ఇది వరకు జీతాలు రాకముందే బాగా చేయించుకోరండి. జీతాలు వస్తే ఎంత శుభ్రంగా చేయించాలో సార్ అర్థం చేసుకోరండి మా పరిస్థితి. నిజంగా మీ టాయిలెట్ క్లీన్ గా ఉండటం వల్లే నిజంగా కార్మిక అందరూ హాస్పిటల్లోకి వస్తున్నారండి. ఇది వరకు ఆయా లేక టాయిలెట్ బాగోకే నిజంగా కార్మికులు వచ్చిపోయి కదండి. అది మీ అందరికీ తెలుసు. ఆయా ఇంత జాగ్రత్తలు అన్ని చెప్తున్నారు అంటే ఆయా భవిష్యత్తు కోసం కూడా మీరు ఆలోచించాలండి. కొత్తగా మేము 2016లో జాయిన్ అయ్యారండి. కొత్త చేతాలు ఇస్తున్నారు, పాత చేతాలు కోసం మేడం గారిని రక్తం పెడతారండి. అబ్బా మాకు తెలియలేదు. ఇది వస్తాయి కదమ్మా, అవి కూడా వస్తాయని అంటారండి. మేము కష్టపడి పనిచేస్తున్నాం, మీ అందరికీ తెలుసు. కూడా నేను అప్పుడు చేయలేదు, ఈ మధ్య జాయిన్ అయ్యాను. నేను స్కూల్లో జాయిన్ అయినప్పుడు మా పాప అమ్మని వాడేసి జాయిన్ అయ్యా. చాలా సూపర్ అమ్మ, నువ్వు ఎవరు రాక చేయకపోయి నువ్వు వచ్చి వస్తానంటే అన్నారు. ఎవరో ఏది సిగ్గుపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఎవరి ఇంట్లో ఎవరి బాత్రూమ్ వాళ్ళు మనం క్లీన్ చేసుకుంటున్నామా లేదా. కానీ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి ఎన్నో సదుపాయాలు చేసింది. మరి దానికి సంబంధించినటువంటి దానికి సిగ్గుపడ్డది దేనికి దైవం అన్నమాట. అదే భగవంతుడు. మానవ సేవ మాధవ సేవ మీరు అంకితభావంతో చేయాలి. ఓకేనే, జస్ట్ మాట చెప్పి క్లోజ్ చేస్తాను. వెహికల్ పడ మరి మన ఆయా చెప్పారు. అదే స్కూల్లో పేరెంట్ అదే స్కూల్ వర్క్ చేస్తున్నాడు. వాళ్ళ పాప అడిగిందట, అమ్మ నువ్వు ఇక్కడ చేస్తున్నావంటే ఆ పాప ఇంకో రకంగా అనుకోలేదు కానీ చాలా మంచి పని చేస్తున్నావమ్మా అని చెప్పాను. ఇది అర్థమవుతుందా? ఇది ఏ రకంగానూ తక్కువ కాదు. ఈ సృష్టిలో ఏది ఎక్కువైన పని అన్నా ఏమీ లేదు. ఏ పని అయినా కూడా
అది మన పిల్లల కోసం చేస్తున్నాం. హెడ్మాస్టర్ గారితో కోఆర్డినేట్ చేసుకుంటూ మీ డ్యూటీ మీరు హ్యాపీగా చేయాలని కోరుకుంటూ మన ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.